హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇలాంటి వీడియోస్ మీరు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసే ఉంటారు కదా, చాలా ట్రెండీ అవుతున్నాయి. ఇలాంటి వీడియోస్ యూజ్ చేసి చాలామంది ఎర్న్ చేస్తున్నారు. చాలా ఎక్కువ అమౌంట్ అయితే వాళ్ళు సంపాదిస్తున్నారు అనమాట. సో ఇక్కడైతే మీకు అలాంటి ఛానల్స్ చూపిస్తున్నాను. చాలా తక్కువ వీడియోస్ వీళ్ళు అప్లోడ్ చేసి చాలా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మనీ కూడా వీళ్ళు ఎర్న్ చేస్తున్నారు. చాలా ఎక్కువ మొత్తంలో సంపాదిస్తున్నారు. ఆ డాష్బోర్డ్ మనం చూద్దాం. మనీ కూడా ఎంత సంపాదిస్తున్నారో నేను మీకైతే చూపిస్తాను, చూడండి. ఇలాంటివి చాలా యూనిక్గా ఉంటాయి, చాలా ట్రెండ్ అవుతాయి. 5 మిలియన్స్ 8 మిలియన్స్ వ్యూస్ అయితే దీనికి ఉన్నాయి. ఇక్కడ చూడండి, డాష్బోర్డ్లో ఇంత మనీ అయితే వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏంటంటే కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కూడా. ఫస్ట్ స్టెప్ 1, స్టోరీ అండ్ ఇమేజెస్. ఇలా ఇమేజెస్ మనము ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఫస్ట్లీ అయితే మనం ఒక స్టోరీ అయితే ప్రాంప్ట్ రూపంలో మనము ఇది రెడీ చేసుకోవాలి. ఓకేనా? ఇలాంటి ప్రాంప్ట్స్ మనము రెడీ చేసుకోవాలి. అది ChatGPTని యూజ్ చేసి రెడీ చేసుకోవాలి. సో దీన్ని చాలా యూనిక్గా మీరు రెడీ చేసుకొని చూపిస్తున్నాను మీకు. ఆ విధంగా మీరు ఆ వర్డ్స్ని అయితే రెడీ చేసుకోండి. ప్రాంప్ట్ మనకి స్టోరీ రూపంలో రెడీ చేసుకోండి. ఎందుకంటే చాలా ఇమేజెస్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని యూజ్ చేసి మీరు ChatGPTని యూజ్ చేసి స్టోరీ అయితే మీరు క్రియేట్ చేయండి. ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేయండి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, అదే మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే మనకి ఇమేజెస్ అయితే కావాలి. ఆ ప్రాంప్ట్ యూజ్ చేసి మనం ఇమేజెస్ని అయితే ఎలా టర్న్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. లియోనార్డో AI అండ్ మైక్రోసాఫ్ట్ బింగ్ ఇలాంటి ఇమేజెస్ యాప్స్ ఉన్నాయి కదా, ఫ్రీ AI టూల్స్, ఐడియోగ్రామ్ కానీ ఇలాంటివి యూజ్ చేసి మీరు ఏవైతే మనకి ప్రాంప్ట్ ఉందో దాన్ని మీరు బ్యూటిఫుల్ ఇమేజెస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి క్యాట్ ఇమేజెస్ అయితే చాలా ట్రెండీ అవుతున్నాయి. ఇలా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు లియోనార్డో AI యూజ్ చేసి. అండ్ ఆల్సో ఐడియోగ్రామ్ నేను చాలా చూపించాను కదా ఇప్పుడు. బింగ్ ఇమేజ్ జనరేటర్ AI కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రేషియో మీరు ఇక్కడ షార్ట్స్ ఫామ్లో అయితే మీరు రేషియో ఇవ్వచ్చు, అండ్ లాంగ్ ఫామ్లో కావాలన్నా ఇవ్వచ్చు. బట్ షార్ట్స్ అయితే చాలా వైరల్ అవుతాయి. సో ఇలా అయితే మీరు క్రియేట్ చేసిన తర్వాత చూసారా, నేను ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ రేషియో కూడా చేంజ్ చేసి అప్పుడు నేను ఇమేజెస్ అయితే క్రియేట్ చేస్తున్నాను. మీరు స్టోరీ అయిన తర్వాత ఇమేజెస్ క్రియేట్ చేసుకోండి. ఇలా క్రియేట్ చేసుకోవాలి. చాలా ఇమేజెస్ యూనిక్గా మీరు క్రియేట్ చేసుకోండి. చాలా ఈజీ అయిపోతుంది. ఇమేజెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా. ఇమేజెస్ అన్నిటిని మనము ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మీరు ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అదంతా తీసుకెళ్ళి మనం ఒకేసారి వీడియోస్ కింద టర్న్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇన్ని ఇమేజెస్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు చూసారు ఎంత యూనిక్గా ఉన్నాయి కదా. అందుకని దీనికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు. ఇప్పుడు ఎడిటింగ్ ప్రాసెస్. ఎడిటింగ్కి మీరు ఏదైతే ఎడిటింగ్ టూల్ యూజ్ చేస్తున్నారో, నేనైతే ఫిల్మోరా యూజ్ చేస్తున్నాను, దాన్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఏదైతే ఎడిటింగ్ టూల్ యూజ్ చేస్తున్నారో దాన్ని యూజ్ చేయండి. ఇలాగా వీడియో కింద మనము ఇప్పుడు కన్వర్ట్ చేయబోతున్నాం. చూడండి, ఇక్కడ మీరు 1 by 1 ఫొటోస్ తీసుకొని కింద మీరు మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే మనకి కొన్ని టూల్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఎఫెక్ట్స్ కూడా మీరు యూజ్ చేసుకొని దాన్ని వీడియో కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఫస్ట్లీ కావాల్సింది స్టోరీ అండ్ ఇమేజెస్కి టర్న్ చేయాలి. తర్వాత వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ ఇమేజెస్కి మనకి బ్యూటిఫుల్గా రావాలంటే ఖచ్చితంగా వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా ఎఫెక్ట్స్ యూజ్ చేయండి, మ్యూజిక్ యూజ్ చేయండి. మనీ అయితే ల్యాక్స్లో మీరైతే ఎర్న్ చేయొచ్చు. చాలా మంది ఎర్న్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ మీకు డాష్బోర్డ్ కూడా చూపించాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నిజంగా వర్తి అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.